హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అరవి వీరమల్లు మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇందులో హీరోగా పవన్ కళ్యాణ్ గారు, హీరోయిన్గా నిధి అగర్వాల్, విలన్గా బాబీ డోల్ యాక్ట్ చేశారు. ఈ మూవీ వచ్చి పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అవబోతుంది. పవన్ కళ్యాణ్ కెరియర్లో ఫస్ట్ మూవీ అన్నమాట. పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అవబోతుంది. అది భారీ బడ్జెట్ మూవీ. ఈ మూవీ 5 ఏళ్ల నుంచి పోస్ట్పోన్ అవుతూ వచ్చిందన్నమాట. 5 ఏళ్ళు పట్టింది మూవీ ఇప్పుడు రావడానికి. ఇప్పుడు జూలై 24న రిలీజ్ అవబోతుంది. ఈరోజు ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు ఎట్టకేలకు. మూవీ ట్రైలర్ నాకేమనిపించింది, ఆ ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉండబోతుంది అనేది నేను నా పర్ఫెక్ట్లో చెప్తాను. మూవీ స్టార్టింగ్లో వచ్చి మనకు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ వచ్చిందన్నమాట. హిందూగా జీవించాలంటే పన్ను కట్టాల్సిందే, భాష కాల కింద నడుస్తున్న జీవితాలు, వీళ్ళను కాపాడడానికి ఒక యోధుడు రావాల్సిందే అని ఇలా డైలాగులు వస్తాయి అర్జున్ దాస్ది. ఆ తర్వాత తల్కిని బని గారు కోహినూరు డైమండ్ని తీసుకుపోవడానికి ఒక వ్యక్తి వస్తున్నారు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉంటుంది. అక్కడ పవన్ కళ్యాణ్ ఎంట్రీ చాలా బాగుంది. నేనేమనుకుంటున్నా అంటే ఈ మూవీ వచ్చి 2 విధాలుగా ఉండొచ్చు అనుకుంటున్నా. స్టోరీ ఫస్ట్ వచ్చి హీరో వచ్చి దొంగ అనుకుంటున్నాను. అంటే కోహినూరుని దొంగతనం చేయడానికి, అలాగే ప్రజల దగ్గర డబ్బు కొట్టేసి, రాజుల దగ్గర నుంచి హీరో డబ్బులు కొట్టేసి మళ్ళీ ప్రజలకి పంచిపెడుతూ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గెటప్ ఒకలా ఉంది, తర్వాత ఇంకో గెటప్లో గడ్డం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి. అలాగే ఫస్ట్ ఉన్న గెటప్లో కూడా హీరోయిన్తో ఉంటాడు, సెకండ్ గెటప్లో కూడా హీరోయిన్తో ఉంటాడు. రెండో గెటప్లో హీరోయిన్ ఉంటుంది, నాకు హెల్ప్ చేయి అని ఒక హెల్ప్ అడుగుతుంటుంది. అలాగే సునీల్ వాళ్ళు అంటారు, అంటే విజయదశమి రోజున మనం హీరోయిన్ని తీసుకుపోవాలి అన్నమాట అని. అంటే హీరోయిన్ని విలన్ నుంచి కాపాడాలనుకుంటాను, నాకు తెలిసి అదే అనుకుంటా. అలాగే హీరో వచ్చి నాకు తెలిసి కోహినూరు వజ్రాన్ని దొంగతనం చేయడానికి వెళ్ళి, దొంగతనం చేసిన తర్వాత హీరోకి ఏదైనా ప్రమాదం జరిగి కొన్నాళ్ళు కోమాలోకి వెళ్ళి, అంటే కొన్నాళ్ళు స్ప్రో లేకుండా ఉండడం అలా చూపించడం అన్నా, లేదా వేరే వాళ్ళు సైనికులు పట్టుకొని జైల్లో కారాగారంలో వేయడం వల్ల అలా ఏమన్నా పెడతాడా అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు సడన్గా గడ్డం ఉన్నట్టు చూపిస్తే బాగోదు కదా, పక్కా ఏదో ఒకటి జరిగి ఉంటుంది. అంటే ఆ కోహినూరు వజ్రాన్ని తీసుకుపోయేవాడిని ఒకరిని చంపేయమని ఒకరికి చెప్తారన్నమాట. అంటే నాకు తెలిసి ఆ కోహినూరు వజ్రాన్ని ఒక చోటు నుంచి ఒక చోటికి తీసుకుపోయేటప్పుడు హీరో దాన్ని దొంగతనం చేసి ఉండాలి విలన్ దగ్గర నుంచి. అప్పుడు విలన్లందరూ హీరో ఎమ్మడి పడుతున్నప్పుడు హీరోకి ఏదైనా ప్రమాదం జరిగి ఇలా కొన్నాళ్ళు స్పృహ లేకుండా ఉండి ఆ తర్వాత రావడం, మళ్ళీ యుద్ధం హీరోయిన్ కోసం ఏమైనా ఫైట్ అని అయి ఉండాలి, లేదా కోహినూరు వజ్రం కోసమన్నా వీళ్ళంతో గొడవ అది ఫైట్ ఉంటుంది. విజువల్స్ అయితే బాగున్నాయి. కొన్ని చోట్ల మెయిన్ పులిది కానీ అదైతే చాలా బాగుంది. లాస్ట్లో నక్కది కొంచెం అంతగా బాగాలేదు, కానీ పులిది అయితే చాలా బాగుంది విజువల్. అలాగే మనకు షిప్పులు మీద, సముద్రం మీద షిప్పులు పోయేతో పైన గద్ద వచ్చేది, ఆ విజువల్ బాగుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇలా శూలాలన్నీ వస్తుంటే గిరిగిర తిప్పుతుంటారు కదా, అది బాగుంది. పవన్ కళ్యాణ్ లుక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ అదే గ్రాఫిక్ అంత బాగాలేదు, కొన్ని చోట్ల చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ 2 గెటప్లు అయితే చాలా బాగున్నాయి, కానీ అది మూవీలో ఎలా చూపిస్తారు అనేది తెలియాలి. అలాగే నాకు తెలిసి హీరోయిన్ ఒక రాణి అయి ఉంటుంది ఒక రాజ్యానికి, అది చిన్న రాజ్యం అయి ఉంటుంది. అప్పుడు హీరోని చూసి ప్రేమించడం, హీరో కూడా హీరోయిన్ని ప్రేమించి ఉంటాడు. అలాగే విలను ఔరంగజేబ్ అన్నమాట, ముస్లిం. అతను అన్ని రాజ్యాల మీద యుద్ధం చేసేటప్పుడు హీరోయిన్ రాజ్యం మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న ఏమైనా ఆపి హీరోయిన్ని తనకిచ్చి పెళ్లి చేస్తా అన్నప్పుడు హీరో రావడము, హీరో నిలబడగడం అదైనా జరుగుండాలా. మూవీ అలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకైతే ట్రైలర్ అయితే నచ్చింది. నేనైతే 2 విధాలుగా స్టోరీ ఉంటుంది. ఒకటి కోహినూరు వజ్రము, అలాగే రాజుల దగ్గర డబ్బు కొట్టేసి జనాలకు పంచిపెడుతూ ఉంటేనే నేను అనుకుంటున్నాను. ఇంకోటి హీరోయిన్ని ప్రేమించడం, అలాగే విలన్ కూడా హీరోయిన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు హీరో వచ్చి తనని తీసుకుపోవడం, అలా హీరోయిన్ కోసం కూడా యుద్ధం జరగచ్చు అని అనుకుంటున్నాను. 2 పార్ట్లుగా రాబోతుంది. అలాగే ఈ మూవీలో చాలా మంది క్యారెక్టర్లు కూడా ఉన్నారు. మురళీ మోహన్ గారు, అలాగే అదే బాహుబలిలో కట్టప్ప క్యారెక్టర్ వేసిన అతను కూడా ఉన్నాడు, ఒక బాబుని ఎత్తుకొని ఉన్నాడు. నాకు తెలిసి అది పవన్ కళ్యాణే అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు ఔరంగజేబు హిందువులు నిషిస్తుంటాడు కదా, అందరూ మతాలు మారాలి అది ఇదని. ఆ టైంలో హీరో పుట్టినప్పుడు దేవుడి కాడ పెట్టి ఏదైనా అనాథ అయి ఉంటాడు, అప్పుడు తను పెంచుంటాడని నేను అనుకుంటున్నా. ఆ బాబుని చూపిస్తా, చిన్న బాబుని, ఆ బాబు పవన్ కళ్యాణే అని నేను అనుకుంటున్నాను. అలాగే ఇంకా సునీల్ నాకు తెలిసి హీరోతో ఉంటాడన్నమాట. అలాగే ఇంకో పర్పస్ ఏంటంటే ఇప్పుడు విలన్ క్యారెక్టర్ వేసే పర్సన్ కూడా పవన్ కళ్యాణ్ గారితో ఉంటారు. పవన్ కళ్యాణ్ అంటారు వీరమల్లి చెప్తే మాట వినాలి అని. నాకు తెలిసి
విలన్లు అంటే వేరే విలన్లు హీరో దగ్గరికి వచ్చి హెల్ప్ అడిగి ఉండొచ్చు. అంటే కోహినూర్ వజ్రంది వేరే వాళ్ళు ఎవరైనా తీసుకొని ఉండడానికి, లేదా వేరే గ్యాంగ్ విలన్ ఉంటుంది కదా. ఇప్పుడు బాబీ డోల్ పెద్ద విలన్ అయితే ఇంకో చిన్న విలన్ ఉంటారు కదా. బాబీ డోల్ దగ్గర నుంచి కోహినూర్ వజ్రాన్ని కొట్టేయడానికి పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి హెల్ప్ అడగడానికైనా అయి ఉండాలా, లేదా పవన్ కళ్యాణ్ ఆ కోహినూర్ వజ్రం తన దగ్గరే ఉందని చెప్పి తనను మంచిగా చేసుకోవడానికి వీళ్ళు విలన్లందరూ హీరో కాడికి రావడము అదైనా అయి ఉండాలి. ఈ పర్పస్లో కూడా స్టోరీ ఉండొచ్చు. ఓవరాల్గా అయితే నేను ఇది అనుకుంటున్నాను. మీకు ట్రైలర్ ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి. నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. కొన్ని మైనస్లు ఉన్నాయి, అంటే గ్రాఫిక్ వర్క్ అక్కడక్కడ అంత బాగాలేదు, కానీ అది సినిమా థియేటర్లో ఎలా ఉంటుందో చూడాలా. ఓవరాల్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ ఆల్రెడీ మనం విన్నాం, చాలా బాగున్నాయి. హీరోయిన్ కూడా బాగానే ఉంది. ఇంకా కొంచెం ఇంకో సెకండ్ ట్రైలర్ ఏమైనా రిలీజ్ చేస్తారేమో చూడాలి. అంటే ఇప్పుడు మనకు తమ్ముడు మూవీ సెకండ్ ట్రైలర్ ఎలా రిలీజ్ చేశారు, ఈ సినిమాకి కూడా ఏమైనా సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేస్తారేమో చూడాలా. చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అసలు వీరమల్లు ఏం చేస్తున్నారని పూర్తి, అంటే ఇప్పటిదాకైతే ప్రజెంట్ అయితే 30 నిమిషాలు దొంగగా చూపిస్తారని అయితే నడుస్తుంది. కోహినూర్ వజ్రాన్ని దొంగతనం చేయడానికి హీరో ట్రై చేస్తాడు, స్టోరీ అదే ఉంటుంది అని. ఇంకో దొంగతనం చేస్తూ జనాలకు సేవ చేస్తూ జనాల్ని కాపాడుతుంటాడు విలన్ నుంచి అని కూడా నడుస్తుంది. చూడాలి, సెకండ్ ట్రైలర్ ఏమైనా వస్తే చూద్దాం, అప్పుడు కూడా రివ్యూ చెప్తా. అలాగే మూవీ చూసినాక మూవీ స్టోరీ కూడా ఎలా ఉంటుందో కూడా మూవీ రివ్యూ చెప్తాను ఫ్రెండ్స్. అలాగే మీకేమనిపించింది, ట్రైలర్ నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.